నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారితో ఉన్నారు. అక్క, ఏది చూసుకుంటే అయితే కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడిని ఎట్లా చూస్తారు? అయితే ఎమ్మెల్యే గారు చేసింది. ఎమ్మెల్యే ఏంటండి, మీరు ఏం అడుగుతున్నారు? ఎమ్మెల్యే గారి మీద చేసిన దాడిని ఎట్లా చూస్తారు? ఇది ముమ్మాటికి దాడి కాదు, హత్యాయత్నము. ఆయనను హత్య చేయడానికే వచ్చిండ్రు. ఈ అరికెపూడి గాంధీ అనేటాయనే రేవంత్ రెడ్డికి స్కెచ్ గీసిండు. అరికెపూడి అమలు చేసి ఒక 40 మంది రౌడీ మూకలతోటి బండలను, మారు ఆయుధాలను, కోడిగుడ్లను, టమాటాలను తీసుకొని వచ్చిండు. మేము సాంప్రదాయబద్ధంగా మంగళ హారతులతోటి, పుష్పగుచ్చాలతోటి కౌశిక్ రెడ్డి గారు మేమందరం రెడీగా ఉన్నాము. అరికెపూడి గాంధీ నేను వస్తా అని చెప్పిండు కదా 12 గంటలకు. మేము వస్తా అంటేనేమో మా కౌశిక్ రెడ్డి గారిని పొద్దున్న నుంచి గృహ నిర్బంధం చేసిర్రు. మమ్మల్ని బయటికి రానియలేదు. ఆయననే వస్తున్నాడు కదా పాపము, మా ఇంటికి వస్తున్నాడు కదా, మా పార్టోడే అని చెప్పుకుంటున్నాడు కదా అనేసి మేముంటే మా ఇంటికి రౌడీ మూకలను తీసుకొని వచ్చి కౌశిక్ రెడ్డి గారి మీద దాడికి యత్నం చేసిండు. నేను మంగళహారతి పట్టుకున్న నా మీద కోడిగుడ్లు ఇసిరి ఇగో కోడిగుడ్డు పుచ్చ తగిలి ఇట్లా జరిగింది. మీకు కూడా జర్నలిస్టుల మీద కూడా దాడులు జరిగినాయి. ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఓ బ్రోకర్ గాడు, ఒక బ్రోకర్ ఎదవ గుంపు మేస్త్రి ప్రజలను ముంచే పాలనను తీసుకొచ్చి రౌడీల రాజ్యాన్ని తీసుకొచ్చి రౌడీ ఇజాన్ని పెంచి పోషిస్తున్నాడు తెలంగాణలో. ఎమ్మెల్యే ఎవరైతే అరికెపూడి గాంధీ గారు భయపడి ఇంట్లో దాక్కున్నారని చెప్పేసి కూడా వచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? అరికెపూడి గాంధీ భయపడి ఇంట్లో దాక్కున్నాడా? భయం ఎందుకు? భయపడ్డోడు ఎవడన్నా ఇక్కడికి ఇంతమందిని పంపించి హత్యాయత్నానికి పాల్గొంటాడా? మేము అసలు దేనికి భయపడి ఇంట్లో దాక్కోలేదు. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మేము ఆయన వస్తా అంటే మంగళహారతులతోటి రెడీగా ఉన్నాము ఆయనకు స్వాగతం పలకడానికి. కానీ ఆయన దాడులు చేసిండు మా మీద. రాళ్లతోటి దాడి చేయడం వల్ల ఇంటి అద్దాలు పగిలి లోపల బైపాస్ సర్జరీ జరిగిన వల్ల మామ భయభ్రాంతులకు లోనైండు. గాజులు కూడా గుచ్చుకుపోయినాయి ఆయనకు. వీటన్నిటికీ కారకుడు ఎవడు? రేవంత్ రెడ్డి ఎనుకుండి నడిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి రౌడీ రాజ్యాన్ని, రౌడీ ఇజాన్ని తెలంగాణలో పెంచి పోషిస్తున్నాడు. లాండ్ ఆర్డర్ ఎక్కడున్నది? పోలీసులు ఎక్కడున్నారు? పోలీసుల పహారాలోనే ఈరోజు ఎమ్మెల్యే మీద దాడి జరిగింది. అది దాడి కాదు, హత్యాయత్నం జరిగింది. కొంచెం అయితే చనిపోవు, తలకు బండ తగిలి. నేనే ఉన్నా, ప్రత్యక్ష సాక్షిని నేనే. అంటే ఒక ఎమ్మెల్యే మీద అటు అంత దూరం గేట్లు ఉన్నా కూడా అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి దాడి చేయాలని అంటే ఈ పోలీసు వైఖరిని కూడా ఎట్లా చూడొచ్చు? పోలీసుల వైఫల్యం ఇది. పోలీసులు ప్రత్యక్షంగా ఉండి ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ వాళ్ళందరితో వచ్చి మా మీద దాడులు చేసిండ్రు. ఎట్లా చూస్తారు? ఒక పక్క ప్రజాపాలన అంటున్నారు, ఒక పక్క ఎమ్మెల్యేల దాడి, విద్యార్థుల మీద దాడి, ఇదంతా పోలీసులు నిర్బంధాలు, ఎట్లా చూస్తారు ఇదంతా? ఇది ప్రజాపాలన కాదు, ఇందిరమ్మ రాజ్యం కాదు, ఎమర్జెన్సీ కాలాన్ని తరపిస్తున్నది. రౌడీల రాజ్యాన్ని తీసుకొచ్చిండు. ప్రజలను నిండా ముంచుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. ప్రజలను నిండా ముంచుతున్నాడు. గురుకులాల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రశ్నించిన జర్నలిస్టుల మీద దాడులు చేపిస్తున్నాడు. ప్రశ్నిస్తుంటే ప్రశ్నించే గొంతును అన్నాడు. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నాడు. యూట్యూబ్లనేమో ట్యూబులు చేసేసిండు. ట్యూబులు చేసి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఒడ్డు ఎక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న కథలు చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. వచ్చిన ఎమ్మెల్యేల మీద కూడా, వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ ప్రెస్ మీట్ పెడతా ఉన్నా కూడా పోలీసులు ఆపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఇప్పుడు కూడా. సో ఏం చెప్తారు? ఇక పోలీసులు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళి. పోలీసుల రాజ్యం నడుస్తుంది తెలంగాణలో. పోలీసులు వాళ్లకు తొత్తులుగా మారిపోయినరు. మేము ఇక ఏం చెప్పదలుచుకోలేదు. ఇప్పటికైనా ఈ దాడులను మానుకొని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారు? నీ పాలన వైఫల్యం వల్లనే కదా ప్రశ్నిస్తున్నారు. ఆ వైఫల్యాలు ఏంటి అనేసి గుర్తెరిగి పాలన మీద దృష్టి పెట్టు. ఈ దాడులను, తెలంగాణకు దాడుల సంస్కృతి లేదు. తెలంగాణలో పుట్టినోడు దాడులు చేయడు. అరికెపూడి గాంధీ అనేటోడు తెలంగాణ పుట్టిన వ్యక్తి కాదు, సెటిలరు. ఎక్కడి నుంచల్లో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వ్యక్తి. ఆయన ఈ రోజు రౌడీ ఇజాన్ని రేవంత్ రెడ్డి కనుసన్నల్లో హత్యాయత్నాలకు పాల్పడుతున్నాడు. ఎవరైతే అరికెపూడి గాంధీ ఎమ్మెల్యే గారు ఇక్కడ దాడి చేస్తారు, రేపు కౌశిక్ రెడ్డి గారు కూడా 11 గంటలకు వెళ్తా అని చెప్పి, అంటే దాడికి ప్రతి దాడి అనుకోవచ్చు. చర్యకు ప్రతి చర్య ఉంటది, దాడికి ప్రతి దాడి అనేది మా కేసీఆర్ గారు మాకు నేర్పలేదు. ఇంకా నేర్పిస్తే మాత్రం మేము దాడులు చేస్తే 9.5 ఏండ్ల పాలనలా కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉండే ఏళ్ల మీద లెక్క పెట్టేటోళ్ళం. ఏ ఎమ్మెల్యే మీదనన్నా దాడి జరిగిందా? ఏ కార్యకర్త మీదనన్నా దాడి జరిగిందా? ఏ యూట్యూబర్ మీదనన్నా దాడి జరిగిందా? ఒక తీన్మార్ మల్లిగాని తప్ప. తీన్మార్ మల్లిగాడు అనేటోడు కాంగ్రెస్ పెంపుడు కుక్క కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చి ఆశీర్వచనం చేసుకొని ఇప్పుడు దగ్గర పెట్టుకున్నారు. ఆ ట్యూబ్ ఒక్కటే యూట్యూబ్, మిగతా ట్యూబులన్నీ ప్రశ్నిస్తున్నాయి కదా, అవి ఇప్పుడు ట్యూబులు అయిపోయినాయి. ఆ ట్యూబుల దాడికి తట్టుకోలేకనే రేపు రేవంత్ రెడ్డి ఆయన పదవిని కోల్పోబోతున్నాడు. రేవంత్ రెడ్డి తొందరలోనే సీఎం కుర్చీల నుంచి దిగబోతున్నాడు.
థ్యాంక్ యూ